హాయ్ వ్యూవర్స్. ఈ హెచ్ పైలోరీ ఉన్నవాళ్ళు అంటే ఎవరికైతే హెచ్ పైలోరీ ఉంటుందో నార్మల్లీ చూడండి అసిడిటీ వాళ్ళకు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. అసిడిటీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యి వాళ్ళకు చెస్ట్ పెయిన్ రావడం ఇవన్నీ ఉంటది. ఎప్పుడైతే ఎండోస్కోపీ చేస్తారో వాళ్ళకి హెచ్ పైలోరీ అని ఉంటుంది. హెచ్ పైలోరీ ఉన్న వాళ్ళకు అంటే ఇది అసిడిటీ, హైపర్ అసిడిటీ ఉంటుంది. వాళ్ళు ఈ యునాని మందులు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ కొరకు, శీఘ్రస్ఖలనం కొరకు వాడొచ్చా? అవి చాలామంది అడుగుతుంటారు. ఈరోజు నేను మీకు అది క్లియర్ చేయబోతున్నాను. మీకు ఒకవేళ మీ హైపర్ అసిడిటీ గానివ్వండి, అంటే ఏదైనా చిన్న అల్సర్ ఉంది గావచ్చు, లేకపోతే హెచ్ పైలోరీ బ్యాక్టీరియా మీ గట్‌లో ఎక్కువైపోయింది గావచ్చు, ఇంబాలెన్స్ అవ్వడం వలన గూడా అది వివిధ రకాల సింప్టమ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. చాలామందికి చెస్ట్ పెయిన్ ఒస్తుంది. వెనుక భాగంలో కొంచెం నొప్పొస్తుంది. అయితే వీళ్ళకి ఈ ప్రాబ్లమ్ అయితే ఉంటుంది. మంచి ట్రీట్‌మెంట్ తీసుకొని వాళ్ళు హెల్తీ గూడా అయిపోతారు. కానీ వీళ్ళకి భయం ఏముంటుందంటే, మేము ప్రతి క్రీడలో పార్టిసిపేట్ అవ్వాలని ఉంది మాకు. మరి మేము మాకు కొంచెం ఇబ్బంది ఉంది. తొందరగా వీర్యం వెళ్ళిపోతుంది. తొందరగా అంటే మా అంగం గట్టిగా పడట్లేదు. అంగం గట్టిగా పడినా గానీ, అంగం చిన్నగా అంటే మెత్తగా పడిపోతుంది. మా అంగము అప్పుడప్పుడు మేము హస్తప్రయోగం చేస్తాము. దాని వలన మా అంగం చిన్నగా అయిపోయింది. ష్రింక్ అయిపోయింది. లావున్న అంగం అంటే కొంచెం చిన్నగా అయినట్టు కనిపిస్తుంది. ఇలాంటివేమైనా మాకు ఇష్యూస్ ఉన్నప్పుడు మేము యునాని మందులు వాడొచ్చా? లేదా? అని చాలామంది అడుగుతున్నారు. నేను ఇప్పుడు చెప్తున్నాను డెఫినైట్‌లీ మీరు వాడొచ్చు. దాని గురించి ఇదంతా ఏందంటే డైటరీ మెడిసిన్ ఇవన్నీ కెమికల్స్ కావు. మీకొక్క సింగిల్ సైడ్ ఎఫెక్ట్ కూడా రాదు. ఎవరికైతే కడుపు జబ్బులున్నాయో, కడుపు రోగాలున్నాయో, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, అసిడిటీ ఉంది, ఎవరికైతే ఈ కాన్‌స్టిపేషన్‌గా ఉంటుంది, ఎవరికైతే పైల్స్ ప్రాబ్లమ్ ఉంటదో, వాళ్ళు గూడా మా మెడిసిన్స్ మంచిగా వాడొచ్చు. వాళ్ళకి ఏమి ప్రాబ్లమ్ రాదు. మా మెడిసిన్స్ వాడిన తర్వాత మీకు బెనిఫిట్సే దొరుకుతాయి కానీ సైడ్ ఎఫెక్ట్స్ అస్సలు దొరకవు. హల్వా, టాబ్లెట్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ మెడిసిన్స్ అంటే ఇవి డైటరీ మెడిసిన్స్ మీకు. అంటే ఈ మెడిసిన్స్‌తో మీకు అస్సలు సింగిల్ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. క్రూడ్ ఫార్మ్‌లో తీసుకొని మేము దాన్ని పౌడర్ చేసి, శుద్ధి చేసి, ఇందులో చేసి తయారు చేస్తాము. ఈ మెడిసిన్స్ వాడొచ్చు.